వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేప్. ముందుగా పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఎన్నో ఏళ్ళలో వేచిన విజయం, ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం, ఫైనల్లో పంజాబ్పై గెలుపు అని కూడా చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూస్తే ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు, 1000 కోట్ల విలువైన భూముల వివరాల తారుమారుకు కుట్ర అని కూడా మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాము. 15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం, దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులో మంత్రుల వ్యాఖ్యలు చేసినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో 70 మందికి అస్వస్థత. నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులను చూస్తూ ఉన్నాం. ప్రాధాన్య పనులపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం, నివేదికకు 4 రోజుల గడువు. మరొక హెడ్లైన్ చూస్తే సాంకేతికత బాగు, అమల్లో జాగు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంఐఎస్ అంతంతే, ఆపరేటర్ల కొరత, సర్వర్ డౌన్తో సమస్యలు తలెత్తినట్లు కూడా చూడొచ్చు. ఇక అదేవిధంగా పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్రణ, 1.5 రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి, తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తమన్నట్లు కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే బెంగళూరు బెంగ తీరింది, ఐపీఎల్ నయా ఛాంప్ ఆర్సీబీ, నెరవేరిన విరాట్ కోహ్లీ కళ. ఈనాడులో ప్రచురం చేసినటువంటి క్రికెట్కి సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూస్తున్నాము. నరేందర్ సరెండర్, ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీపై చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటును సమావేశపరచాలి, ప్రధానికి ఇండియా కూటమి పార్టీల లేఖ, సంతకం చేయని ఎన్సీపీ, విడిగా లేఖ రాస్తామన్న యాప్ అని కూడా మనం చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూస్తే ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం, 1 డిఏకు సుముఖం, 2 డిఏపై చర్చ, ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే, ఏటా సాధారణ బదిలీలకు సుముఖత, రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ, యువ వికాసంపైన చర్చించనున్న మంత్రి మండలి, ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైన కూడా చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ కోర్ అర్బన్ రీజియన్కు ప్రత్యేక పాలసీ, చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూపకల్పన, అధికారులకు సీఎం ఆదేశించినట్లు చూడొచ్చు. వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించినట్లు కూడా చూస్తున్నాం. ఇక ఈనాడులో చూసినట్లుగానే ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారం, 71 మంది అస్వస్థ, ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ గోదావరి బనకచెల అనుసంధానం ఒప్పుకోం, ప్రాజెక్టు అడ్డుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాం, త్వరలోనే కార్యాచరణ, ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు, గోదావరిలో నీళ్లు లేవనే ఏపీ, ఇప్పుడు ఏ నీటిని తరలిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లకు సంబంధించిన దానిపై ఆయన కామెంట్స్ చేసినట్లు మనం చూడవచ్చు. ఎములాడ కోడెకు ఎంత కష్టం, గోశాల ఆవరణలో తడకల కింద కోడెలు, రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించి కోడెలు ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఇక గోశాలకు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో భూముల పరిశీలనను కూడా మనం ఇక్కడ హెడ్లైన్లో చూస్తూ ఉన్నాము. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక సాక్షిలో కూడా క్రికెట్కి సంబంధించి బెంగ తీరింది, తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన బెంగళూరు అని కూడా చూస్తూ ఉన్నాము. లుకలుకలు, కుమ్ములాటలు, రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో అంతర్గత రగడ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల రచ్చ అని కూడా మరొక హెడ్లైన్ చూడొచ్చు. చరిత్రలో చిరస్థాయిగా భూభారతి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆగస్టు 15 నాటికి భూ సమస్యలకు పరిష్కారం అని కూడా మనము ఈనాడులో చూసినట్లుగానే మంత్రి పొంగులేటి, అలాగే నాట్ల కంటే ముందే రైతు భరోసాని కూడా తుమ్మల నాగేశ్వరరావు తెలిపినట్లు చూడొచ్చు. ఆదిలాబాద్ విద్యార్థినికి జడ్చెల్ల కాలేజీలో, ఖమ్మం విద్యార్థికి బెల్లంపల్లిలో సీటు, సిఓఈలో సీట్ల కేటాయింపు తీరుపై ఆందోళన అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కివి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. బీజేపీ సింధూరం, మహిళలు గరం గరం. ఇక నమస్తే తెలంగాణలో చూసినట్లయితే మోదీ జాతికి జవాబు చెప్పండి, ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి, ఏకతాటి మీదకు 16 ప్రతిపక్ష పార్టీలు, పార్లమెంటు ప్రత్యేక సెషన్కు డిమాండ్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు కప్పర ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే అమ్మా. ముందుగా మీకు మనము స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా మనం ఇక్కడ ఒక నేషనల్ చూడొచ్చు హెడ్లైన్, నరేందర్ సరెండర్ అని కూడా నిన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తే కాల్పుల విరమణకు మోదీ ట్రంప్ చెప్పినట్లుగానే చేశారని కూడా మరొకసారి ఆయన ఈ కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూడాలి సార్? ముఖ్యంగా ఇప్పుడు నెత్తినాది కాదు కత్తినాది కాదు అనేటోటితోటి ఏం మాట్లాడలేమమ్మా. రాహుల్ గాంధీకి ఏమాత్రం సంబంధం లేని అంశము, ఆయన పెద్దగా ఆలోచన చేసేటువంటి మనిషి కూడా కాదు. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏందో అర్థం లేని పదాలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేశం యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలా, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలనేది త్రివిధ దళాధిపతులు, ప్రధానమంత్రి, ప్రభుత్వం మొత్తం ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం చేస్తారు వాళ్ళు. అట్లనే దానికి ఏదో ఆడ ట్రంపే స్పష్టంగా చెప్పిండు నా బాధ్యత ఏం లేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రకటన చేయడం కూడా మనం చూసినాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యుద్ధం మొదలు పెట్టడం ఎంత ధైర్యంతో మొదలు పెడతాము, ఆపేయడం కూడా అంతే ధైర్యంతో ఆపేయాలి. ఇప్పుడు ఎంతసేపు ఆయన ఇందిరాగాంధీ ధైర్యం చేసింది అని చెప్పి ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇందిరా గురించి మాట్లాడితే 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి అంశాలు వేరు. ఇప్పుడు ఉండేటువంటి టెక్నికల్ రిజల్ట్స్, పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానము, ఇప్పుడుండే యుద్ధ నీతులు అన్ని వేరు, మారిపోయినాయి. కానీ ఆయన దాన్ని ఏదో అర్థం చేసుకోకుండా అప్పుడేదో మేము పాకిస్తాన్ బయటికి తెచ్చినాము, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను బయటికి తెచ్చినాము, అది ఇందిరాగాంధీ గొప్పదనం అంటే మేము ఇందిరాగాంధీని కించపరచట్లేదు. ఇందిరాగాంధీ నాడు భారతదేశం వైపున పోరాటం చేసింది, భారత ప్రధాని ఆమెను గౌరవిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. భారత ప్రజలందరూ ఆ విషయాన్ని గౌరవిస్తారు. కానీ దానికి దీనికి నేను చిన్నప్పుడు లాగేసుకొని తిరిగినా, ఎల్కేజీకి లాగు మీద పోయినా, ఇప్పుడు మరి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ప్యాంట్ లో పోతున్నా, అంతే ఎందుకు పోతున్నాడు, అప్పుడు లాగుతూనే పోవాలని చెప్పిన విధంగా ఉంది రాహుల్ గాంధీ మాట. కాబట్టి ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి రాజనీతిజ్ఞుడిగా మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒక గొప్ప ఆదర్శ నాయకుడిగా పేరు గడిచినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు, తాత్కాలిక విరామం అని స్పష్టంగా చెప్పిండ్రు. మన టార్గెట్ ఏంది? ఉగ్రముఖుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడం మన టార్గెట్. పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ రెండుగా చీల్చడం మన టార్గెట్ కాదు. మన టార్గెట్ ఏదైతే మనం అనుకున్నామో ఆ టార్గెట్ ని అచీవ్ అయిన తర్వాత అనేక రకాల పరిణామాలు వచ్చినాయి. ఆ పరిణామాల నేపథ్యంలో యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. స్పష్టంగా పాకిస్తాన్ వాళ్ళే చెప్పిండ్రు కదా, మేమే ఆ యుద్ధాన్ని ఆపమని చెప్పి కోరినాము భారతదేశాన్ని అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా స్పష్టంగా చెప్పిండ్రు. చెప్పినాక కూడా మళ్ళీ అదే పాడిందే పాట అన్నట్టుగా రాహుల్ గాంధీ అదే మాట మాట్లాడుతా ఉన్నాడు. ఆయన పార్టీ ఎంపీ శశి థరూర్ చెప్పిండు, స్పష్టంగా విజయం సాధించినామని చెప్పి మొత్తం ప్రపంచ దేశాలలో పోయి శశి థరూర్ డంక బజాయించి చెప్పొస్తున్నాడు. ఆయన పార్టీ ఎంపీలే ఆ ప్రతినిధి బృందంలో కూడా పోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎవరు మాట్లాడలేదు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తప్ప మిగతా ఎవరు ఆపరేషన్ సింధూర్ వ్యతిరేకంగా, నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. సార్ ఇక్కడ చూస్తే ప్రధానమంత్రి మోదీ అయినా కూడా మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఆన్సర్ ఇస్తే బాగుండేది కదా, వీటన్నిటికీ పులి స్టాప్ పడేది కదా. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదు. ఆయన ఏదో మాట్లాడుకున్నాడు, దాని మీద ఆయనే మళ్ళీ సమాధానం చెప్పిండు, మేము చేయలేదు అని చెప్పి. మన త్రివిధ దళాధిపతులు చెప్పిండ్రు, మన విదేశాంగ శాఖ మంత్రి చెప్పిండు. అన్ని చెప్పినాక మళ్ళీ మోదీ గారు చెప్పాలి. మోదీ గారికి ఏమవసరం? మోదీ గారు ఎందుకు చెప్పాలా? మోదీ గారు మనం భారతదేశం ఏ రకంగా సమాధానం ఇవ్వాలో ఆ రకంగా సమాధానం ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రతి శాఖకు ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక మంత్రి ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా. దాంట్లో ఇప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలను, మన భద్రతా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ప్రతి అంశాన్ని బయటకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకటి, రాహుల్ గాంధీ గారికి కావాల్సింది ఏంటంటే వేరే అంశం దొరుకుతలేదు కాబట్టి దీంతో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ అదే నరేంద్ర మోదీ గారు మాట్లాడిండ్రే అనుకోండి ఆపరేషన్ సింధూర్ గురించి, వెంటనే ఏమంటారంటే మన సైనిక దళాల యొక్క శౌర్యాన్ని, భారతదేశం యొక్క విజయాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకొని తన ప్రచారాన్ని వాడుకుంటుంది అని చెప్పి మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ మళ్ళీ మైక్ పట్టుకొని మాట్లాడతాడు. మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదంటారు. మాట్లాడితే చూసినరా మొత్తం దాన్ని వాళ్ళ పార్టీ అవసరాలకు వాడుకుంటా ఉన్నారు, దీన్ని దుష్ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడతారు. కాబట్టి వారు ఏదైనా మాట్లాడుకొని ప్రజలకు నరేంద్ర మోదీ గారు భరోసా ఇచ్చిండ్రు, ప్రజలకు నరేంద్ర మోదీ గారి పైన నమ్మకం ఉంది. ఈ దేశానికి అత్యంత సురక్షితమైనటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారికి ప్రజలు ఒక గుర్తింపునిచ్చిండ్రు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తారు, ప్రజలతో ఉంటారు. ప్రజలు ఇవ్వలేవో ప్రజలు అడగట్లేదు. ఓన్లీ నరేంద్ర మోదీ గారిని ప్రశ్నిస్తున్నది ఓన్లీ రాహుల్ గాంధీ.
ఆ రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక పార్ట్ మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి అలా ఈ దేశంలో ఒక మత కల్లోలాన్ని సృష్టించడం కోసం కేవలం మతం ఆధారంగా వచ్చి ఉగ్రవాదులు హత్యలు చేస్తే కూడా ఒక్క మత కల్లోలం కూడా జరగకుండా, మతాలు కాదు ఈ దేశంలో మనమందరం ఒక్కటే అనేటువంటి ఒక భావనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఆ విషయాన్ని తెలియజెప్పి తద్వారా ఈ భారతదేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు అందరూ ఒక్కటే, మేమందరం భారతదేశం కోసం పోరాడతామని చెప్పి ధీటైనటువంటి సమాధానం ఇవ్వగలిగిన. ఇలా పాకిస్తాన్ చేసినటువంటి కుట్రేందమ్మా భారతదేశంలో మత కల్లోలం చెలరేగాల, ముస్లింలు వచ్చి హిందువులను చంపారు కాబట్టి హిందువులు పోయి ముస్లింలను చంపాలా, ఇక్కడ ఒక పెద్ద అరాచకం జరగాలని చెప్పి భావించిండ్రు. కానీ భారతీయ ముస్లింలు కానీ, భారతీయ క్రిస్టియన్లు కానీ, భారతీయ సిక్కులు, భారతీయ జైనులు అందరూ కూడా మేము ముందు భారతీయులం, తర్వాత మతం, మా మతము మా ఆచరణ వేరు, మేము ముందు భారతీయులం అనేటువంటి ఒక భావనతోటి ముందుకు పోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అది మన విజయం. దాన్ని పక్కన పెట్టి ఏదో రకంగా ఈ రాహుల్ గాంధీ మాట్లాడడం అనేది సరికాదు. రాహుల్ గాంధీకి పూర్తిగా దేశం పట్ల అవగాహనే లేదు. ఆయన ఎవరో ఏదో చెప్తే చెవులో అది మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన తప్ప ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమైనటువంటి పాత్రను పోషించడమే లేదు. ఇక తెలంగాణ సర్కార్ న్యూస్ చూస్తే ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఇక్కడ చూస్తున్నాం సార్. ఇప్పుడు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ఇటు ఉద్యోగులు, అటు రైతులు, మరోవైపు యువత కూడా ఈ భేటీపైన ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్లు నెరవేరుస్తుందా ప్రభుత్వం, అలాగే యువత వికాసం పైన చర్చించే అవకాశం ఉందా, రైతు భరోసా అలాగే రైతు బీమా బోనస్లపై చర్చ జరుగుతుందని కూడా ఎలా ఉండబోతుంది అంటారు? వీరందరికీ న్యాయం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ముఖ్యంగా ముందు ప్రభుత్వం కానీ, మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పాల్సింది ఏంటంటే ఈ నిధుల సమీకరణ అన్నది జరిగిందా, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా, ఉంటే ఏ రకంగా ఏ పద్ధతి ద్వారా ఎన్ని వచ్చినాయని చెప్పి ముందు ప్రకటించాలి. ఎందుకంటే నిన్నమొన్న ఆయన చెప్పిండు ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అని చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, మేము ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉద్యోగులకు ఇవ్వలేము, ఆర్థికంగా చాలా దివాలా తీస్తున్నామని చెప్పి ఆయన ప్రకటన చేసింది ఆర్టీసీ కార్మికుల సభ సందర్భంగా, వాళ్ళు ఆయన పోయి కలిసిన సందర్భంగా. మరి ఇప్పుడు ఈవెన్ అంతా ఒక నెల రోజుల్లోనే ఈ ఆర్థిక పరిస్థితి అంతా ఏ రకంగా మారిపోయింది, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలపడ్డది, ఆర్థికంగా బలపడడానికి గల కారణాలు ఏంది, నిధులు ఉన్నాయి, ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా. నిన్న నెల కిందనేమో నిధులే లేవు, చెప్పులు ఎత్తుకపోతారు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు వెంటనే అన్ని రకాలైనటువంటి సమస్యలను పరిష్కరిస్తాము, రైతు భరోసా ఇస్తాము, డిఏలు ఇస్తాము, ప్రతి గ్రీన్ ఛానల్ పెట్టి మరి పెండింగ్ బిల్లులు అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్తుండంటే ఇది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు, ఉద్యోగులు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కేవలం ఇది రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఒక కొత్త డ్రామాకి, మంత్రిమండలి ఒక కొత్త డ్రామాకి తెరదీసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇలా గ్రామీణ ప్రాంతాలలో పనులన్నీ ఆగిపోయింది. ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులను కూడా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి. మరి మేము పనులు చేస్తే మాకు బిల్లులు వస్తాయో రావో, ఇప్పుడే రావాల్సినటువంటి బిల్లులన్నీ ఆగిపోయినటువంటి ఒక భయంతో ఇలా మొత్తం పనులన్నీ పెండింగ్ పెట్టి కూర్చున్నారు కాంట్రాక్టర్లు. పనులు జరగట్లేదు, వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు. మరి వాళ్ళు పనులు చేయండి, మేము ఆర్థికంగా బలంగా ఉన్నాం, మేము నిధులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పట్లేదు. ఇలా రైతులకు మనము నాట్లకు ముందే మేము డబ్బులు వేస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ దానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ ఏ రకంగా జరిగింది అనేటువంటి విషయాలు చెప్పట్లేదు. అట్లనే ఉద్యోగుల యొక్క వయో పరిమితిని కూడా పెంచేటువంటి ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి మనకు వస్తా ఉంది. 61 నుంచి 62 పెంచుతామని చెప్పి కూడా ఆలోచన చేస్తుందని వస్తా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో దాదాపు 19 నుంచి 20 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవి వాయిదా వేయడం కోసం ఉద్యోగుల యొక్క మన వయో పరిమితి గడువును పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా మంత్రివర్గం చర్చించాలా, ప్రజలకు భరోసా కల్పించాలి. ఇప్పటికి ప్రజల యొక్క భరోసాను తీసేసింది ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేదు అని చెప్పి చెప్పడం ద్వారా ప్రజలు అదే నమ్ముతా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏ పనులు కావు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉద్యోగులకు డిఎల్ రావు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి హాస్టల్ పిల్లలకు మెస్ ఛార్జీలు రావు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాదు అనేటువంటి రకరకాలైనటువంటి వాదనలు ప్రజల్లోకి బలంగా పోయినాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలి కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆదాయం ఏ మేరకు సమకూరింది,
ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా వీళ్ళు చెప్పేటువంటి పనులన్నీ కూడా ఏ రకంగా చేస్తామనేటువంటి భరోసా ఇస్తే తప్ప ప్రజలు ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలను నమ్మే విధంగా లేరు. సార్ అలాగే చూస్తే రిటైర్మెంట్ వయసు పెంపు అంటే 61 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళు 1 ఇయర్ ఇప్పుడు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాలోచన చేస్తుంది. ఒకవేళ ఈ 1 ఇయర్ పెంచితే కనుక ఏడాది పెంపుతో సుమారు 9,000 కోట్ల వెసులుబాటు కలుగుతుంది రాష్ట్రానికి. కానీ మరి దీన్ని ప్రభుత్వ ఉద్యోగులు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇక్కడ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే కేవలం ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే ఈ నిర్ణయాన్ని ఆలోచన చేస్తున్నట్లు చూడొచ్చా? అంతే కదమ్మా, ఇందాకనే మనం అనుకున్నాం ఖచ్చితంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవవుతున్నాయో అవి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అది ప్రభుత్వమే చెప్తుంది, మనం చెప్పడం కాదు. కాబట్టి దానికి మీరు అన్నారు 9,000 కోట్ల, నాకు తెలిసి ఇంకెక్కువనే ఉంటుంది దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి. అవన్నీ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ యొక్క వయో పరిమితి పెంచుతామంటుంది. కానీ వాస్తవంగా సార్ దీన్ని మరి ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ అంశాన్ని? అదే ఉద్యోగులు రిసీవ్ చేసుకోవడం 60కి 61కి 62కి పెద్ద తేడా లేదు కాబట్టి వాళ్ళేం పెద్ద ఇబ్బంది పడే అవకాశం లేదు, అంగీకరిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రిటైర్మెంట్ వయసును పెంచుకుంటూ పోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 50 ఏళ్ళు 58 ఏళ్ల నుంచి ఇలా 62 ఏళ్లకు అంటే 4 సంవత్సరాలు పెంచడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పుడు పెంపుని బట్టి మనం గమనిస్తే అయితే దీన్ని ఏమైతుంది, ఇది మొత్తంగా ఎంతమంది ఇప్పుడు రిటైర్ ఉద్యోగులు అయితే ఆ పోస్టులు ఖాళీ అయితే ఆ పోస్టులలో కొత్తగా యువకులు చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా ఎవరైతే ప్రమోషన్ ఆలోచనలో ఉన్నారో ప్రమోషన్ల లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఏవి లేకుండా ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క వయోపరిమితి పెంచుకుంటా పోతే మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా ఇన్ని సంవత్సరాలు చేసి ఇంకా చేయాలంటే వాళ్ళకు కూడా కొందరు చాలా మందికి విసుగొస్తుంది. కాబట్టి పనిలో జాప్యం కూడా జరుగుతుంది, పనిలో నాణ్యత తగ్గుతుంది. ఇవన్నీ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కేవలం 9,000 కోట్లు మిగులుతాయనో 10,000 కోట్లు మిగులుతాయని కూడా కాదు, వాయిదా వేయచ్చు, ఇంకో సంవత్సరానికి వాయిదా వేయచ్చు అని చెప్పి వీళ్ళని పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాల భారం కూడా ప్రభుత్వం మీద పడుతుంది కదా. కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలా, అసలు ఆర్థికంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునే దానికి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపైన స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటుంది, ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తా ఉన్నది, అనేక రకమైనటువంటి ఫీజులు వసూలు చేస్తా ఉన్నది, హౌస్ ట్యాక్స్లను ముక్కుమిండి వసూలు చేస్తా ఉన్నది, ఆ విద్యుత్ ఛార్జీలను ఒకరోజు కట్టకపోయినా కరెంట్ కట్ చేసి ఛార్జీలు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. మనం రోడ్డు మీద చూస్తే ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు కెమెరాలు పట్టుకొని నిలబడి ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారంటే ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకోవడం కోసం ప్రజల్ని ఎన్ని రకాలుగా పీడించాలనో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వ ఖజానా నిండడం లేదు. అయితే ఈ ఖజానా నింపుకోవడంతో పాటు లూప్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎక్కడ వృధా ఖర్చు అవుతుంది, ఈ ఖర్చును ఎట్లా అరికట్టాలి అనే దానిపైన కూడా ఒక మేధోమథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటిదాకా ఖర్చులను తగ్గించడంలో, ఖర్చులను అంటే వచ్చేటువంటి ఆదాయానికి వృధా ఖర్చులు ఏమేమి ఉన్నాయి వాటిని తగ్గించడంలో ఏమాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా మనకు అర్థం కాలేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న సన్నబియ్యము పంపిణీకి మంత్రి మన ఎవరు కోమటిరెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి నల్లగొండకు హెలికాప్టర్లో పోతారు. అరే హైదరాబాద్ నుంచి నల్లగొండకు మంత్రి గారు పోతే ట్రాఫిక్ ఆపేస్తారు. మామూలు మాక్సిమం గంటన్నరలో ఇక్కడి నుంచి హైదరాబాద్ నల్లగొండకు పోవాల్సినటువంటి మంత్రి హెలికాప్టర్లో పోతుంది. నిధుల దుర్వినియోగం కాదా? ప్రభుత్వం యొక్క నిధుల్ని వృధాగా ఖర్చు పెట్టడం కాదా? ఇట్లా అనేక అంశాలు, ఇది ఒకటి ఉదాహరణ చెప్తా ఉన్నా, ఇట్లా చాలా అంశాలు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ దుర్వినియోగాన్ని ఆపితే చాలా డబ్బు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇదొకటే కాదు, ఈ రకంగా చాలా రకాల చాలా చిన్న లూప్ హోల్స్ అన్ని ప్రభుత్వంలో అనేకలు ఉన్నట్టుగా నిపుణులు చెప్తా ఉన్నారు. వీటన్నింటిపైన మేధోమథనం జరగాలి. మేధోమథనం జరిగి ఈ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం కోసం వచ్చినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టడంలో కొద్దిగా జాగ్రత్తగా వహించి కట్టడి చేసి వృధా ఖర్చులను కట్టడి చేసి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఖజానాను బలోపేతం చేసినట్టయితే కొన్ని సమస్యలు తీరుతాయి. కానీ ప్రభుత్వం ఏం చేయకుండా మేము అన్ని ఇస్తామని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ ప్రభుత్వం దివాలా తీసింది, రూపాయి కూడా లేదు, నన్ను కోసుకొని తిన్నా మీకు పైసలు దొరికాయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత ప్రజలకు ఈ ప్రభుత్వం పైన భరోసా లేదు. ఈ ప్రభుత్వం ఏ పథకం పెట్టినా అది ఉట్టిగా కాగితాలకే పరిమితం అయ్యేదే తప్ప అమలవుతుంది అనేటువంటి ఆశ ప్రజల లోపల పోయిందని, సన్నగిలిందని స్పష్టంగా చెప్పొచ్చమ్మా. సరిగ్గా ఏపీ విషయానికి వస్తే అదుపు తప్పిన పోలీస్ నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులు ఎందుకని తెనాలి ఘటనపై ఇప్పుడు మాజీ సీఎం జగన్ మండిపడుతున్నారు.
అసలు ఏపీ విషయంలో మనం ఒకసారి చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులకు పోలీసు వ్యవస్థ అనేది తొత్తులుగా మారుతున్నారు అనేది ఒక ఆరోపణ కూడా వస్తూ ఉంది వాళ్ళ నుంచే. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఇది ఏపీలో సంఘటన జరిగింది కాబట్టి ఏపీ గురించి మాట్లాడుతున్నాం. కానీ వాస్తవంగా పోలీసులు ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఒక చిత్తశుద్ధితోటి మన రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నట్టుగా ఏం అర్థమైతలేదు. ఇక్కడ తెలంగాణలో కూడా పోలీసులు అదే రకంగా ఉన్నారు, ఏపీలో కూడా పోలీసులు అదే రకంగా ఉన్నారు. ప్రభుత్వం ఏది చెప్తే నాయకులు ఏది చెప్తే ఆ విధంగా పనిచేసేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే ఇప్పుడే కాదు, ఇది గతంలో కూడా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పోలీసులు దాదాపుగా వాళ్ళ కాకి చొక్కాలు ఇచ్చిపెట్టి పింకు చొక్కాలు వేసుకున్నట్టుగానే అర్థమైంది. వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వం ఏది చెప్తే, ఆ నాయకులు ఏది చెప్తే అది చేస్తూ అనవసరంగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలని, ప్రజలని, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి సామాన్య జనాలను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు, జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో కూడా మనం చూసినాం. అటు జగన్ ప్రభుత్వంలో కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలో కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే నీతులు చెప్తా ఉన్నారు. నేను దీన్ని సమర్థించట్లేదు, పోలీసులు చేసినటువంటి చర్యల్ని మాత్రం సమర్థించట్లేదు. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాలు సేమ్ అవే ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాయి. గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పోలీసుల మీద ఎట్లా చేస్తారు అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చేస్తుండ్రు, అక్కడ జగన్ కూడా చేస్తా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ పరిధిలో పోలీసులు తమ పని తాము చేసుకుంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తేడా లేకుండా ప్రజలందరికీ సమానమైనటువంటి న్యాయం అందిస్తే పోలీసుల మీద ఈ రకమైనటువంటి విమర్శలు రావు. కానీ పోలీసులు ఏ ఎండ కాకూడదు అన్నట్టుగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ లేకపోతే డబ్బులకు కక్కుర్తిపడో, లేకపోతే లంచాలకు కక్కుర్తిపడో, లేకపోతే పోస్టింగ్లకు ప్రమోషన్లకు కక్కుర్తిపడి ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తే ఈ ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండేటివి కావు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మరొక ప్రభుత్వం వస్తుంది, మీ పైన చర్యలు తీసుకుంటది, మీరు ఇబ్బందులకు గురిగాక తప్పదు. చూస్తా ఉన్నాం కదా, ఇలా ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులు కావచ్చు, తెలంగాణలో ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో మనం కళ్ళెదుట చూస్తా ఉన్నాం కదా. కాబట్టి పోలీసులు ఆ పార్టీ రాజ్యాంగాలు, ప్రభుత్వ రాజ్యాంగాలను పక్కన పెట్టి భారతదేశ రాజ్యాంగం వాళ్ళకి ఏమైతే హక్కులు కల్పించిందో, ఏవైతే అధికారాలు కల్పించిందో, ప్రజలకు సరైనటువంటి న్యాయం అందించాలని చెప్పి ఎక్కడైతే ఉందో ఆ రకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బహిరంగంగా కొట్టడం, లేకపోతే లాకప్ లో కొట్టడం పోలీసుల పని కాదు. వాళ్ళు అరెస్ట్ చేయాలా, తీసుకుపోవాలా, లేకపోతే కేసులు నమోదు చేయాలి. ఎప్పుడు వీళ్ళు చేయొచ్చు అంటే ఎదురుగా నిన్ను తుపాకీ పట్టుకుని ఎవడన్నా వస్తున్నాడు అనుకున్నప్పుడు, నువ్వు ఆ తుపాకీ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు నువ్వు వేరే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా నష్టం లేదు. కానీ అతి సామాన్యమైనటువంటి ప్రజలను, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళను, లేకపోతే ఏదో చిన్న దొంగతనం కేసులోనూ చిక్కి స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళను విపరీతంగా చితకబాదడం, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అయితే మరీ కొట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. నిన్న చూసినాం మనం సిద్దిపేటలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాజారాం గారు పోయి ఒక గోశాలలో మన గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలను అడ్డుకుంటే ఒక వర్గం వాళ్ళు విపరీతంగా కొట్టిండ్రు, దాడి చేసిండ్రు, వాళ్ళకి రక్తాలు గారినట్టుగా కొట్టిండ్రు, కేసులు నమోదు చేసిన కానీ ఇప్పటిదాకా అరెస్టులు చూపించలేదు. అదే సందర్భంలో ఇది ఉల్టా ప్రభుత్వం కనుక తలుచుకుంటే లోపల పడుకున్నటువంటి కార్యకర్తలను కూడా తీసుకొచ్చి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి, కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి పోలీసులు రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా నడుచుకోవాలి తప్ప ప్రభుత్వాలకు అనుగుణంగా, అధికారులకు అనుగుణంగా నడుచుకుంటే, నాయకులకు అనుగుణంగా నడుచుకుంటే ఈ 5 ఏళ్ల తర్వాత తిప్పలు తప్ప. ఎందుకంటే పోలీస్ అధికారి 35 ఏళ్ళు ఉంటాడు డ్యూటీలో, కానీ ప్రభుత్వాలు, పాలకులు 5 ఏళ్లకోసారి మారుతారు. ఈ విషయాన్ని గమనించి సరైనటువంటి దారిలో నడిస్తే బాగుంటుంది తప్ప, లేకపోతే ఈ చర్యలకు పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటుంది.